అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా మొదటగా అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. ఈరోజు హనుమాన్ విజయోత్సవం కాబట్టి ఈ పర్వదినాన నేను హనుమాన్కి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుల మాలలైతే తయారు చేస్తున్నానండి. స్వామివారికి అసలు తమలపాకులు ఎందుకు అంత ఇష్టము అన్న విషయం గురించి అయితే చర్చించుకుందామండి. అదేవిధంగా స్వామివారికి సింధూరం అంటే కూడా ఎందుకు అంతగా ఇష్టము? ఆంజనేయ స్వామి అనగానే మనకి గుర్తు వచ్చేది తమలపాకులు, సింధూరము కదండీ! మరి ఎందుకు స్వామివారికి ఇంత ప్రీతిపాత్రమైనవి అన్న విషయాన్నైతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామండి. నాకు తెలిసిన విషయాలనైతే మీకు తెలియజేస్తున్నానండి. ముందుగా రామాయణ కాలంలో సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు మన హనుమంతుడు స్వామివారి యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి తెలియజేశారట. ఆ విషయం విన్నటువంటి అమ్మవారు ఎంతో సంతోషంతో తన ఆనందాన్ని స్వామివారికి తెలియజేయమని చెబుతూ ఆంజనేయ స్వామిని ఏదైనా ఒక వస్తువైనా లేదంటే పుష్పాలైనా సమర్పించి బహుకరించాలి, తన సంతోషాన్ని వ్యక్తపరచాలని భావించగా అక్కడ ఎలాంటి పుష్పాలు లేవటండి. అప్పుడు అమ్మవారికి తమలపాకు చెట్టు అయితే కనిపించిందట. 2, 3 తమలపాకులను తీసుకొని స్వామివారి తలపైన ఆనించి దీవించారట. అప్పటి నుంచి మన స్వామివారికి తమలపాకులంటే ఎంతో ఇష్టము అని అందరూ నమ్ముతూ ఉంటారు. స్వామివారికి కూడా తమలపాకులను సమర్పిస్తే తను చాలా సంతోషిస్తారట. ఆ విధంగా సంతోషించి మనకి కావాల్సిన మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి మనల్ని గట్టెక్కిస్తారట. అందుకే నేనైతే తమలపాకులను తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి వాటిని ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచానండి. ఏమాత్రం తడి లేకుండా 108 తమలపాకులను అయితే తీసుకొని నేను మాలలైతే కట్టానండి. మా ఇంట్లో చిన్న హనుమాన్ విగ్రహం ఉంటుంది, ఫోటో ఉంటుందండి. అక్కడ అదేవిధంగా మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో ఒక మాలనైతే నేను కట్టానండి. అయితే ఈ విధంగా హనుమాన్ వారికి తమలపాకులంటే ఇష్టమని తెలియజేస్తున్నాను. అయితే ఇవి సమర్పించటం వల్ల మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, అడ్డంకులను తొలగిస్తారని నమ్ముతూ ఉంటారు. మన ప్రాచీన కాలం నుంచి మన సాంప్రదాయాన్ని పాటించేటువంటి హిందువులందరూ. అదేవిధంగా తమలపాకులనైతే నేను ఈ విధంగా తీసుకొని మాలనైతే కట్టడం స్టార్ట్ చేశానండి. కడుతూ ఇక నెక్స్ట్ అయితే సింధూరం గురించి అయితే మాట్లాడుకోవాలి కదండి. మరి సింధూరం ఎందుకు స్వామివారికి ఇష్టము అన్న విషయం గురించి తెలుసుకోవాలంటే అసలు సింధూరం అనగా భక్తి, బలం, స్వచ్ఛతకు ప్రతీకగా నమ్ముతూ ఉంటారు. ఆ సింధూరం గురించి చెప్పాలంటే మళ్ళీ మన సీతమ్మ వారే. సీతమ్మ వారు ఏం చేశారట అంటే సింధూరాన్ని చిటికెడు తీసుకొని తన నుదుటిన అలంకరించుకునేవారట. అయితే మన హనుమంతుడు ఒకసారి చూసి, "అమ్మ మీరు ఎందుకు సింధూరాన్ని ధరిస్తారు?" అని అడగగా, ధరించటం వలన ఏమిటి ఉపయోగమని అడిగారట. అప్పుడు హనుమంతుడు అడగగానే మన సీతాదేవి, "హనుమా, శ్రీరాముడి ఆయుష్ పెరగాలని, అంటే తన భర్త యొక్క ఆయుష్ పెరగాలని, ఆయనకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని భావిస్తూ తను నుదిటన సింధూరం ధరిస్తానని తెలియజేశారట." అప్పుడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి మన హనుమంతుడు స్వామివారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి, ప్రేమ తనని సింధూరాన్ని మొత్తం కూడా తన శరీరానికి ఈ విధంగా రాసుకొని వెళ్ళిపోయారట. అంటే స్వామివారికి ఇంకా కొంచెం సింధూరం నుదుటిన రాసుకుంటేనే ఇంత మంచి జరుగుతుంది కదా! తన శరీరం అంతా కూడా సింధూరాన్ని మన అప్లై చేసుకుంటే, అంటే సింధూరాన్ని మొత్తం కూడా తను పూసుకొని ఉంటే స్వామివారికి ఇంకా ఎక్కువ రక్షణ కలుగుతుందని మన హనుమంతుల వారు భావించారట. అందుకే సింధూరాన్ని తను ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అతిగా ఇష్టపడుతూనే ఉంటారు. ఈ విధంగా స్వామివారికి తమలపాకులు, అదేవిధంగా సింధూరం అంటే ఎనలేనటువంటి ప్రీతిపాత్రమైనవిగా మనకి తెలుస్తూ ఉంటుంది మన చరిత్ర. తరువాత మన ప్రాచీనమైనటువంటి హిందూ సాంప్రదాయ సంస్కృతులను తెలుసుకుంటే. ఈ విధంగా నేను ఇవన్నీ తెలుసుకొని 108 తమలపాకులనైతే ఈ విధంగా మాలగా చుట్టుకున్నాను. తర్వాత శ్రీరామ అంటూ సింధూరంతో రాసుకొని స్వామివారికైతే సమర్పించడానికి నేనైతే దేవాలయానికైతే వెళ్ళానండి. ముందుగా మా ఇంట్లో ఉన్నటువంటి హనుమాన్ చిత్రపటానికి మాల వేసి, అలంకరణ చేసి, పూజ చేసుకున్న తర్వాత ఆలయానికైతే వెళ్ళానండి.
ఈ విధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులు, సింధూరంతో కూడినటువంటి మాలలు, హారము ఇలా సమర్పించుకుంటే మన కష్టకాలాలు పోతాయని, మనకున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయని, శుభం జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు కదండీ! అందుకే నేను కూడా ఈ చిన్న ప్రయత్నం అయితే చేశానండి. ఈ విధంగా ఈ రోజునైతే నేను ప్రారంభించేశాను. హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా వీలైతే ఎప్పుడైనా ఒకసారి ముఖ్యంగా మంగళ, శనివారాలలో హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేసిన, సమర్పించిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఉంటారు చాలామంది. సరే అండి, మీరందరూ కూడా హనుమాన్ యొక్క దేవాలయాన్ని సందర్శించండి. స్వామివారి యొక్క కృప, కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ, నేనైతే మరొక్కసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్. నేను చెప్పిన విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.